అన్నది అనాదిగా మానవుణ్ణి వేధిస్తున్న ప్రశ్న. అయితే శతాబ్దాలుగా అది అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది. ఇప్పుడు దాన్ని గుట్టు విప్పే దిశగా ప్రయత్నాలు ముమ్మరమవుతున్నాయి. సౌర కుటుంబంలో గ్రహాంతర జీవం ఆనవాళ్లు పసిగట్టేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా అధునాతన వ్యోమ నౌకల ప్రయోగానికి సిద్ధమవుతుంది. మన పొరుగునున్న గ్రహాలు, చందమామలను ఇవి నిశితంగా శోధించి శతాబ్దాలుగా మానవాళికి అంతుచిక్కని ప్రశ్నకు సమాధానమిచ్చేందుకు ప్రయత్నిస్తాయి. గురుగ్రహ కక్షలోకి వెళ్లేందుకు దాని చందమామ యూరోపాపై పరిశోధనలు చేయడానికి యూరోపా క్లిప్పర్స్ ను ప్రయోగించనున్నారు. ఇది 2024 అక్టోబర్లో అంతరిక్షంలోకి వెళ్లనుంది. 2030 ఏప్రిల్కి గాను గమ్యస్థానానికి చేరుకోనుంది. ఈ వ్యోమనౌక పొడవు 100 అడుగులు. ఇలాంటి గ్రహాంతర పరిశోధనలకు నాసా నిర్మించిన వ్యోమ నౌకల్లో ఇదే అతిపెద్దది. యూరోపా క్లిప్పర్ వ్యోమనౌక గ్రహాంతర జీవం గురించి ప్రత్యక్ష ఆధారాలు సేకరించకపోయినా యూరోపాలో జీవుల మనుగడకు అనువైన పరిస్థితులు ఎంత మేర ఉన్నాయన్న దానిపై మరింత స్పష్టత ఇస్తుందని భావిస్తున్నారు. యూరోపా ఇంచుమించుగా మన చందమామ పరిణామంలో ఉంటుంది. గ్రహాంతర జీవానికి అనువైన పరిస్థితులు దీనిపై ఉండొచ్చని అంచనా. మొత్తం హిమమయంగా ఉండే దీని ఉపరితలం కింద మహాసాగరం ఉండొచ్చని, అందులో జీవులు మనుగడ సాగిస్తుండొచ్చని విశ్లేషణలు ఉన్నాయి. శని గ్రహపు అతిపెద్ద చందమామ టైటన్ వద్దకు వెళ్లేందుకు టైటాన్ డ్రాగన్ ఫ్లైని సిద్ధం చేస్తున్నారు. ఈ వ్యోమనౌక 2028 జూలైలో అంతరిక్షంలోకి అడుగుపెట్టనుంది. 2034లో టైటాన్ డ్రాగన్ ప్లే గమ్యస్థానానికి చేరుకోనుంది. టైటాన్ డ్రాగన్ ప్లే హెలికాప్టర్ తరహాలో ఉండే ఒక రోబోటిక్ రోటర్ క్రాఫ్ట్. నిలువుగా నింగిలోకి టేకాఫ్ కాగలదు, అదే రీతిలో కిందకి దిగగలదు. 2.7 ఏళ్ల పాటు టైటాన్ పై పరిశోధనలు చేస్తుంది. ఆ సమయంలో సేంద్రియ పదార్థాలతో కూడిన దిబ్బలు, అంతరిక్ష శిలల ఢీ వల్ల ఏర్పడ్డ పిలాలను నిశితంగా పరిశీలిస్తుంది. జీవానికి మూలమైన నీరు, సంక్లిష్ట సేంద్రియ పదార్థాలు ఒకప్పుడు అక్కడి ఉండేవి. అలాంటి పరిస్థితులు లక్షల ఏళ్ల పాటు కొనసాగి ఉండొచ్చన్న అభిప్రాయం ఉంది. టైటాన్ వాతావరణం, దాని ఉపరితల లక్షణాలు, నేల దిగువ ఉన్న రిజర్వాయర్లను ఈ వ్యోమనౌక శోధిస్తుంది. టైటాన్ పై గ్రహాంతర జీవం ఉండొచ్చని ఖగోళ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. తొలినాళ్లలో ఇది భూమిలా ఉండేదన్న విశ్లేషణలు ఉన్నాయి. అందువల్ల ఈ చందమామపై పరిశోధనల ద్వారా ఆరంభంలో భూమిపై జీవం ఎలా పురుడు పోసుకొని ఉండొచ్చన్నది వెలుగులోకి తీసుకురావచ్చని భావిస్తున్నారు. టైటాన్ హిమాలయంగా ఉంటుంది. వాతావరణం బంగారు వర్ణంలోని పొగ మంచుతో నిండిపోయి ఉంటుంది. దీని వ్యాసం 1600 మైళ్ళు. సౌర కుటుంబంలో రెండో పెద్ద చందమామ ఇదే. బుధ గ్రహం కన్నా పెద్దగా ఉంటుంది. ఇక భూమి తర్వాత సౌర కుటుంబంలో నీటితో కూడిన నదులు, సరస్సులు, సముద్రాలు కలిగిన ఖగోళ వస్తువు టైటాన్ ఒక్కటే. దీని ఉపరితలం కింద కూడా సాగరాలు ఉండొచ్చని అంచనా. భూమి తరహాలో టైటాన్ వాతావరణం కూడా ప్రధానంగా నత్రజనితో నిండి ఉంటుంది. స్వల్ప మొత్తంలో మిథేన్ కూడా ఉంది. పొడమిలో ఉన్నట్లే టైటాన్ పై కూడా జలచక్రం ఉంది. మేఘాల నుంచి ద్రవ రూపంలో వర్షాలు కురవడం, ఆ నీరు ఉపరితలం అంతటా ప్రవహించడం, సరస్సులను నింపడం, ఆ తర్వాత మళ్లీ ఆవిరి రూపంలో ఆకాశంలోకి వెళ్లడం అచ్చం భూమి మీద జరిగినట్లే ఉంటుంది. ఎక్సోమార్స్ రోవర్ వాస్తవానికి ఐరోపా అంతరిక్ష సంస్థకు చెందిన ప్రాజెక్ట్. అయితే నాసా దీన్ని డిజైన్ చేసింది. అనేక కీలక పరికరాలను సరఫరా చేసింది. ఇది 6 చక్రాల అంగారక రోవర్. బరువు 300 కిలోలు. నేలలో 6 అడుగుల పాటు డ్రిల్లింగ్ చేయడానికి అవసరమయ్యే పరికరాలు, ఒక ల్యాబ్ ఇందులో ఉంటాయి. గతంలో అంగారకుడిపై జీవం ఉండేదా అన్నది పరిశీలిస్తుంది. జీవానికి సంబంధించి సేంద్రియ నమూనాల కోసం శోధిస్తుంది. ఉపరితలానికి దిగువ నుంచి నమూనాలను సేకరించాక వాటిని మోమా ఓవెన్లో ఉంచుతుంది. ఆ తర్వాత వాటిని వేడి చేస్తుంది. దాని నుంచి వచ్చే ఆవిరిని గ్యాస్ క్రోమటోగ్రఫీ విధానంతో విశ్లేషిస్తుంది. జీవం ఉనికిని సూచించే సేంద్రియ పదార్థాల ఆచూకీ కోసం పరిశోధిస్తుంది. దీనిని 2028లో ప్రయోగించనున్నట్లు సమాచారం. ఇక అంగారకుడిపై ఒకప్పుడు ద్రవ రూపంలో నీరు పుష్కలంగా ప్రవహించినట్లు విస్పష్ట ఆధారాలు ఉన్నాయి. అలాగే జీవులకు అవసరమైన పోషకాలు పుష్కలం. అంగారకుడిపై గతంలో అయస్కాంత క్షేత్రం ఉండేది. ఫలితంగా సౌర రేడియో ధర్మకత నుంచి జీవులకు రక్షణ ఉండేది. దీనివల్ల అరుణ గ్రహంపై
ఒకప్పుడు జీవం మనుగడకు అనువైన పరిస్థితులు ఉండేవని శాస్త్రవేత్తలు గట్టిగా నమ్ముతున్నారు.